హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫోపోస్ట్ తెలుగు. నేను చెప్పిన విధంగానే మన రిజల్ట్ 2021 ఈ డేట్స్లో కంపల్సరీగా వస్తుందని చెప్పాను. 20 వస్తుంది. ఒకవేళ ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం అయితే 21 కంపల్సరీ వస్తుందని చెప్పాను. అదేవిధంగా నిన్న మనకు ఈవినింగ్ అయితే రిజల్ట్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. మనకు జీడిఎస్ అఫీషియల్ వెబ్సైట్లో మనకు అన్ని రాష్ట్రాల లిస్టులు అయితే ఓపెన్ చేసుకునే వెసులుబాటు అయితే ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ మళ్ళీ చాలామంది అభ్యర్థులు నిరాశని ఎదుర్కొన్నారు. ఎందుకు అంటే ఆంధ్రాలో మనకు 100% వారికే దాదాపు పోస్టులు అనేటివి వచ్చాయి. అంతేకాకుండా తెలంగాణలో దాదాపు ఆంధ్ర అభ్యర్థులే అక్కడ సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇది తెలంగాణ అభ్యర్థులకి చాలా అయితే నష్టం జరిగింది. నేను కాదనడం లేదు. కానీ తెలంగాణ అభ్యర్థులు ఒకటి గుర్తుంచుకోవాలండి, ఎవరైనా కూడా జాబ్ కోసమే వస్తారు కాబట్టి ఇది పూర్తిగా గవర్నమెంట్ తప్పిదం కాబట్టి మనం ఎవరిని ఆపే ప్రయత్నం చేయలేము. మనము ఆంధ్ర అభ్యర్థులను నిందించడానికి కూడా లేదు. ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ అభ్యర్థులు ఎన్నో రాష్ట్రాల్లో అంటే అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, బీహార్ అలాగా అన్ని రాష్ట్రాలకు వెళ్ళి జాబ్ చేస్తున్నారు. కాబట్టి ఎవరిని ఎక్కడా మనము నియంత్రించలేం. కాబట్టి గవర్నమెంట్తో చర్చించుకొని ఆ 95%ని మనం 100%గానో ఇలాంటివి ఏదైనా చేస్తే తప్ప తెలంగాణ అభ్యర్థులైతే నష్టపోతూనే ఉంటారు. ఓకేనా? ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే అంతకంటే ముందుగా మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్, నిన్న ఈవినింగ్ చాలామందికి అయితే మెసేజెస్, ఈమెయిల్స్ వచ్చాయండి. కానీ కొంతమంది అయితే అన్న నాకు మెసేజ్ రాలేదు, ఈమెయిల్ కూడా రాలేదు అని అంటున్నారు. మీరు జాగ్రత్తగా చెక్ చేయండి. 100% నిన్ననే నైట్ కల్లా వచ్చేసి ఉంటాయి. ఒకవేళ రాకపోయినా మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. జీడిఎస్ అఫీషియల్ వెబ్సైట్లో లిస్ట్ను డౌన్లోడ్ చేసుకొని అక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ని సెట్ చేస్తే అక్కడ ఉన్నట్లయితే కంపల్సరిగా మీరు జాబ్కు సెలెక్ట్ అయినట్టే. అది ఏదైనా మీకు టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల మాత్రమే మీకు మెసేజెస్ కానీ ఈమెయిల్ కానీ రాకపోయి ఉండొచ్చు. మీరు దాన్ని కంగారు పడాల్సిన అవసరం ఉండదు. మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సంబంధించిన అన్నీ కూడా నేను వివరంగా చెప్తాను. అవి మాత్రం మీరు రెడీ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా? మెసేజ్ అనేది ఈ విధంగా వస్తుందండి. రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. అంతేకాకుండా మీరు ఏ డివిజన్కు అప్లై చేశారో అది ఉంటుంది. అంతేకాకుండా మీరు ఏ డేట్ ముందు మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి అనేది కూడా మనకు ఉంది. మనమైతే ఏప్రిల్ 7వ తేదీలోపు మనమైతే ఇది సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలండి. ప్రతి ఒక్కరికి ఒక గమనికండి, ఏంటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఒక 4 days గ్యాప్ ఇచ్చి తర్వాత వెళ్ళండి. ముఖ్యంగా సోమ మంగళవారాల్లో వెళ్తే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఎవ్వరూ మిస్ అవ్వకుండా, అంటే అధికారులు ఎవరూ మిస్ అవ్వకుండా మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 100% కంప్లీట్ అయిపోతుంది. ఎటువంటి ప్రాబ్లము ఉండదు. నెక్స్ట్, మనము డాక్యుమెంట్ వెరిఫికేషన్ చూసినట్లయితే ఇక్కడ ఐడెంటిటీ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు, మీకు ఏదైనా ఐడెంటిటీ ప్రూఫ్ ఉండేది అంటే ఫోటో ప్రూఫ్ ఉండేది ఏదైనా తీసుకువెళ్ళొచ్చు. నెక్స్ట్, ఒరిజినల్ కమ్యూనిటీ క్యాస్ట్ అంటే మీ క్యాస్ట్ సర్టిఫికేటు. నెక్స్ట్, పీడబ్ల్యూడి అంటే మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేటు, ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్ సర్టిఫికేటు. నెక్స్ట్, ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారండి. ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అంటే మీ 10th క్లాస్ మార్క్ లిస్టు సరిపోతుంది. మీరు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ త్యాన అవసరం లేదు. ఓకేనా? నెక్స్ట్, మెడికల్ సర్టిఫికేట్. నేను మెడికల్ సర్టిఫికేట్ గురించి ఒక వీడియో డెడికేటెడ్గా ఒక వీడియో చేస్తానండి. దాంట్లో మీకు PDF కూడా ఉంచాను. దాన్ని తీసుకుని వెళ్తే సరిపోతుంది. ఓకేనా? అంతేకాకుండా డైలెక్ట్స్ అంటే అరుణాచల్ ప్రదేశ్లో ఎవరైనా సెలెక్ట్ అయింటే వారు ఆ లోకల్ లాంగ్వేజ్ సర్టిఫికేట్ అనేది తీసుకుని వెళ్ళాలి. ఓకేనా? నేను ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ గురించి ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నానండి. మీకు అది కాకుండా ఇంకా వివరంగా కావాలి అంటే కామెంట్ చేయండి. నేను రేపు డాక్యుమెంట్స్ గురించే మీకు ఒక వీడియో వివరంగా నేను చేసే ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్, మనకు API సేతు అంటే ఏంటి, అది ఎలా సబ్మిట్ చేయాలి? మనము సర్టిఫికేట్లు అన్నీ ఒక లాకర్లో పెట్టుకుంటాం కదా. ఈ మధ్య డిజీ లాకర్ అని మీకు వినిపిస్తూనే ఉంది. అది API సేతు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఈ API సేతులోనే ఉంటుంది. దీనిలో మన సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేసేదానికి అనుమతిని ఒక పేపర్ ద్వారా మనకు ఇవ్వమని చెప్తుందండి. అది ఈ విధంగా ఉంటుంది అప్లికేషను. మనకు నోటిఫికేషన్లో మనకు నీట్గా అనెక్సర్ 10లో ఉంటుందండి. దీన్ని మీరు జెరాక్స్ తీసుకొని అక్కడ
ఏమేమి కాలమ్స్ ఇచ్చున్నారో అక్కడ మీరు ఫిల్ చేసి మీరు సైన్ చేసి వారికి ఇస్తే అది సరిపోతుంది. ఇంకా మీరు ఎటువంటి ఏది చేయాల్సిన అవసరం లేదండి. ఈ ఏపీఎస్ సేతు గురించి కూడా మీకు కావాలి అంటే నేను వివరంగా ఆన్లైన్లోకి వెళ్ళి ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది కూడా నేను చెప్తాను. మనకు అదంతా అవసరం లేదండి. ఓన్లీ ఈ ఫామ్ మనం సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్, తెలంగాణలో రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కావాలా అంటే ఆంధ్ర అభ్యర్థులు చాలామంది తెలంగాణలో జాబ్లు వచ్చాయి కదా, వీరందరికీ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కావాలా అంటే మనకు నోటిఫికేషన్లో కానీ నెక్స్ట్ మనకు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్లో కానీ ఎక్కడా కూడా తెలంగాణ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కావాలని ఎక్కడ మెన్షన్ చేయలేదండి. 100కు 100% మనకు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అవసరం లేదు. మీరు ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్స్కి సంబంధించిన లిస్ట్ మీకైతే మెసేజ్లో ఈమెయిల్లో ఏమొచ్చిందో నేను ఇప్పుడు ఇక్కడ డిస్ప్లే చేసిన ఆ డాక్యుమెంట్స్ వరకే తీసుకోకపోతే సరిపోతుంది. ఎలాంటి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, సెకండ్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు? ఇది చాలామంది అడుగుతుండే క్వశ్చన్ అండి. రిజల్ట్ వచ్చిన గంట తర్వాత నాకు ఒకటే మెసేజ్ అండి, సెకండ్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు? మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యేది 7వ తేదీ కంప్లీట్ అవుతుందండి. దాదాపు 10 నుంచి 15 రోజుల్లో మనకు సెకండ్ మెరిట్ లిస్ట్ అయితే ఓపెన్ అవుతుంది. ఈసారి అన్నీ ఫాస్ట్గా జరుగుతాయండి. ఎందుకంటే మనకు 2 డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ ఉండవు కాబట్టి ఓన్లీ సింగిల్ డాక్యుమెంట్ వెరిఫికేషనే ఉంటుంది కాబట్టి చాలా ఫాస్ట్గా 10 నుంచి 15 రోజుల్లోనే మనకు లిస్టులు వచ్చే అవకాశం ఉంటుంది. మనకు ఈ పోస్టులను బట్టి దాదాపు 4 నుంచి 5 మెరిట్ లిస్టులు వచ్చే అవకాశం అయితే ఉంది. ఓకేనా. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. దయచేసి ఛానల్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.